For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడేద్దామా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ గనేరియా డిసీజ్. అసలు ఈ గనేరియా డిసీజ్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ ఈ ప్రాబ్లం మనం చూడొచ్చు మేడం? ఓకే, ఈ గనేరియా అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఏంటంటే ఎస్టిడి జబ్బు. ఇది ఒకటి ఏంటంటే కొంతమంది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ కి వెళ్తుంటారు, లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్స్ కి వెళ్ళడం, ఒక విచ్చలవిడి జీవితం గడిపే వాళ్ళు ఉంటారు సొసైటీలో, వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటుంటారు, వాళ్ళకి కనిపిస్తూ ఉంటది. ప్రాస్టిట్యూటర్స్ ఉంటారు, సో వాళ్ళలో ఈ జబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటదమ్మా. అండ్ ఏంటి అంటే ఈ విచ్చలవిడి జీవితాలని లేకుండా ఉండటానికే మనకి అన్నిట్లో గ్రంథాల్లో భారతం, రామాయణ పురాణంలో వీటన్నిటిలో పెట్టింది. ఎందుకంటే పెళ్లి అని ఒక వ్యవస్థను పెట్టారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పెళ్లిని చిన్నాభిన్నం చేసేస్తున్నారు. ఒక క్రమ పద్ధతిలో భార్యాభర్తల జీవితం లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. సో ఏంటంటే వాటి వల్ల ఈ ఎక్కడికైతే వీళ్ళు ప్రాస్టిట్యూటర్స్ దగ్గరికి వెళ్ళడం, కొంచెం ఒళ్ళు తెలియకుండా వాళ్ళ జీవిత విధానం ఉండడం ఇలా ఉంటదో ఆ వ్యక్తుల్లో ఈ జబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అండ్ ఈ గనేరియా ఏంటంటే వచ్చిన తర్వాత చాలా బాధపడాలి దీనికి. ఏంటంటే కొంచెం స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు, బట్ బాగా సివియర్ స్టేజ్ లోకి వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు మెడిసిన్ అనేది వాడవలసి ఉంటుంటది. మరి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి మేడం? ఓకే, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నైట్ అసలు నిద్ర పట్టదు. ఫస్ట్ రీజన్ ఏంటంటే నైట్ నిద్ర పట్టదు, అస్సలు నైట్ నిద్ర పట్టదు. బాగా ఏదో ఉబ్బగా ఇబ్బందిగా ఉండడం, అండ్ ఎక్కువగా తపనగా ఉంటూ ఉంటది. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటుంటారు. అండ్ వీళ్ళకి ఎక్కడైతే యూరిన్ వస్తుంటదో సో ఆ యూరిన్ వచ్చే ప్రాంతం నుంచి చీము కారుతూ ఉంటది. స్టమక్ పెయిన్ వస్తూ ఉంటది. అండ్ వీళ్ళకి స్మెల్ వస్తూ ఉంటది. యూరిన్ వచ్చే ప్రాంతం నుంచి బాగా మంట, స్మెల్లీగా బాగా ఉంటది. చూడడానికి వీళ్ళు చాలా లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర అయితే అసలు పట్టదు వీళ్ళకి. అండ్ బాగా ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయి ప్రైవేట్ పార్ట్ లో. సో ఇవి జెంట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ లేడీస్ లో చెప్పుకుంటే సో జెంట్స్ కన్నా లేడీస్ లో కొంచెం స్లోగా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉంటది కాబట్టి వీళ్ళకి బాడీ మొత్తం కూడా క్లీన్ అవుతూ ఉంటది. సో అదేదన్నా వైరస్ బ్యాక్టీరియా ఉన్నా కూడా వాళ్ళకి సో ఆ మంత్లీ పీరియడ్స్ లో చాలా వరకు పోతూ ఉంటది. బట్ జెంట్స్ కి అలా ఉండదు కదా, కొంచెం తక్కువ వీళ్ళకి. ఏంటంటే ఇంకా ఈ లేడీస్ కి ఎలా ఉంటది అని చెప్పుకుంటే వీళ్ళకి యూరిన్ వచ్చే ప్రాంతం నుంచి లైట్ గా కనిపిస్తూ ఉంటది చీమ అనేది. అండ్ వీళ్ళకి ఎక్కువగా ఇచ్చింగ్ రావడం, పొత్తి కడుపు అనేది బాగా నొప్పి పుట్టుతూ ఉంటుంటది ఎక్కువగా. అండ్ వీళ్ళకి ఎక్కడైతే చంకల్లో అండ్ థైస్ ఉంటాయి కదా, థైస్ దగ్గర దురద పెట్టడం, బాగా ఇచ్చింగ్ రావడం, చిలుములాగా కారుతూ ఉండడం ఇలా ఉంటది. అంటే లేడీస్ కి సిమ్టమ్స్ లేట్ గా కనిపిస్తాయి, బట్ కానీ కనిపించకపోయినా వీళ్ళ శరీరంలో ఈ గనేరియా అనేది ఉంటది. సో ఉంటది. వీళ్ళు పక్క వారికి కూడా చాలా తేలిగ్గా అంటించగలరు ఈ జబ్బుని. ఇది మగవారికి వీళ్ళు తేలిగ్గా అంటించగలరు, కానీ వీళ్ళు అంటించినట్టు కూడా పక్క వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అది లోపల ఉన్నా కూడా వీళ్ళకి ఈ గనేరియా అనే జబ్బు ఉన్నట్టు కూడా తెలియదు. లేడీస్ కి కొంచెం లేట్ గా తెలుస్తుంది. అదే జెంట్స్ కి అయితే మినిమం 1 or 2 weeks లో తెలుస్తుంది. లేడీస్ కి మాత్రం తెలిస్తే ఒక 1 month లోపల తెలుస్తుంది, లేదంటే ఒక 1 or 2 years కి కూడా చెప్పలేము మనం. బట్ కానీ అది బాడీలో ఉంటది అంతే. కొంచెం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు లేడీస్ కి బయటపడుతూ ఉంటది. ఏదైనప్పటికీ కూడా ఈ గనేరియా అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం చెప్పాను కదా, రెక్టల్ ఫ్లూయిడ్స్, వెజినల్ ఫ్లూయిడ్స్, సెమన్ అండ్ ఓరల్ గా వచ్చే లిక్విడ్స్ ద్వారా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఈ గనేరియా వచ్చిన తర్వాత ఏంటంటే సో వీళ్ళకి నార్మల్ గా బ్లడ్ టెస్ట్ తో పాటు ఈ లిక్విడ్స్ అన్ని కూడా సేకరించి మనం టెస్టులు చేపిస్తే రిజల్ట్ అనేది కరెక్ట్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏ విధంగా వచ్చింది గనేరియా, లైక్ ఓరల్ సెక్స్ చేస్తూ ఉంటారు, సో దాని ద్వారా రావచ్చు. కొంతమందికి రెక్టల్ ఫ్లూయిడ్స్ ద్వారా రావచ్చు. సో టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి ఇందులో. వీటిని టెస్ట్ కి పంపించి అసలు వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఏం చేశారని పేషెంట్ ని కూర్చోబెట్టి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి నిజాలన్నీ తెలుసుకొని సో వాళ్ళకి అప్పుడు మన టెస్టులు పంపిస్తే
క్లియర్ గా అర్థం అవుతూ ఉంటది. అండ్ వీళ్ళకి బాడీ సిమ్టమ్స్ ని బట్టి మనం మెడిసిన్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటది. సో లేడీస్ కి సివియర్ స్టేజ్ కి వచ్చిన తర్వాత వీళ్ళకి గర్భసంచి కూడా దెబ్బతినే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మేడం, ఈ గనేరియా డిసీజ్ వచ్చిన వాళ్ళు అంటే మనకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా, లేదా అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్ గా కూడా ఏమైనా రెమెడీస్ ఉంటాయా మేడం? న్యాచురల్ గా దీనికి మనం ఎలా అని మనం చెప్పుకుంటే ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది మగవారు, స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా కూడా ఒక క్రమపద్ధతి జీవితాన్ని అలవర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ మానేసుకోవాలి. ధూమపానం, మద్యపానం ఉంటే ఈ రెండింటిని కూడా మానేయాలి. అండ్ వీళ్ళు తీసుకునే ఆహారం కూడా అంత న్యాచురల్ గా ఉండాలి. కొంచెం బాడీకి చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి. లైక్ కొంచెం జ్యూసెస్, వెజిటేబుల్ సలాడ్స్ ఇలాంటివి తింటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవి న్యాచురల్ గా. అండ్ ఆయుర్వేద మెడిసిన్స్ కి వచ్చేసరికి దీనికి మనం గోక్షూర, గంధకర్చూరాలు, శతావరి, చిత్రమూలం, పిప్పళ్ళు ఇవన్నీ మనకు బయట దొరుకుతవి. వీటన్నిటిని కనుక ఒక 100 grams అలా సేకరించి వీటిని మనం బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ లో కొంచెం చందనం ఐడియా ఉంటది. సో ఆ చందనం కూడా కలిపేసుకొని మనం తీసుకున్నట్లయితే కడుపులోకి చాలా మంచిది. ఈ గనేరియా వ్యాధి నుంచి కొంత విముక్తి అనేది పొందవచ్చు. మేడం, మరి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో ఏమైనా పథ్యం ఏమైనా ఉంటుందా మేడం? పథ్యం వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? ఇంకా వచ్చిన తర్వాత పథ్యం ఏముందమ్మా, ఇంకా మంచి ఫుడ్ అన్ని తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంతమందికి చీములా ఎక్కువగా కారుతూ ఉంటది బాగా సివియర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పెసరపప్పు, దుంపకూరలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. చీము పట్టే వస్తువులు పక్కన పెట్టేసి న్యాచురల్ గా ఉండే తీసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ అయితే ఈ ఆయుర్వేద మూలికలు వాడితే వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుద్ది. ఇవన్నీ యాంటీబయాటిక్స్ న్యాచురల్ గా దొరికే మనకు ఆయుర్వేదంలో యాంటీవైరల్స్ కూడా. సో ఇవేంటంటే మనకి ఏదైతే ఈ గనేరియా ఈ వైరస్ ఉంటుందో దీని మీద ఆ మూలికలన్నీ పనిచేస్తాయి. సో ఈ జబ్బు అనేది న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే దీని లైఫ్ టైం ఉంటదా అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను. దీనికి తగ్గదు, లైఫ్ టైం ఉంటదా అంటే లేదండి, లైఫ్ టైం ఏమీ ఉండదు. దీనికి కరెక్ట్ మెడిసిన్ పడితే ఇది 1 year లోపులోనే క్యూర్ అవుతుంది. దీనికి ఏం భయపడాల్సిన పని లేదు. కాకపోతే వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం మెంటల్లీ బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఏ పని కూడా ఫ్రీగా చేసుకోలేరు. బాడీ అనేది సహకరించదు. బాడీలో ఇమ్యూన్ సెల్స్ అన్ని కూడా తగ్గిపోతుంటాయి వీళ్ళకి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.